అసలు ఎవరి పాపం ఎవరి శాపం, ఇది ఎవరు చేసినటువంటిది, ఎవరు అనుభవిస్తున్నారు? నాయకుల తప్పిదలమా లేకపోతే మా కర్మనా? మాకు అర్థం కావట్లేదు. నాది 2001 డిఎస్సి. మేము 23 ఏళ్ళ సర్వీస్ చేసి మాకన్నా 2017 వాళ్ళు 2020 వాళ్ళకి జాబ్ ప్రమోషన్ వచ్చి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. వాళ్ళ ముందు మేము బేకార్ మోకాలు వేసుకొని నిలబడ్డాము. ఇది ఎవరి పాపం, ఎవరు చేసినటువంటి తప్పిదనం? నాయకులు సరి అనేటువంటి నిర్ణయం తీసుకోక పాత పద్ధతిలోనే సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసేసి దానికి రోస్టర్ ఆపాదించి 2012 వరకు ఇచ్చినటువంటిది ఇప్పుడు 2024 మళ్ళీ లిస్టులు మార్చి ఎంతమంది ఉన్నామనేటువంటి కరెక్ట్ సంఖ్య ఇవ్వకుండా, ఎందుకంటే 317లో మ్యూచువల్లో ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు అయిన తర్వాత ఒక డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారం పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ పాత సంఖ్యను పట్టుకొని దాని ప్రకారం ఇవ్వడం వల్ల మేమందరం సీనియర్స్ అందరం నష్టపోయినాం. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 years 4 years ఉన్నటువంటి వాళ్ళము ఇట్లనే ఉండిపోయినాము. కానీ మొన్న వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్ తీసుకొని మాకన్నా ముందు పోతే వాళ్ళ ముందు మేము చాలా చులకనగా ఉన్నాము. మాకు ఇవ్వడం వల్ల పెద్దగా ఆర్థిక నష్టం కూడా వాళ్ళకి ఏం పడదు. ఎందుకంటే ఆల్రెడీ మేమందరం ఆ స్కేల్ రీచ్ అయ్యి ఉన్నాము. కాకపోతే క్యాడరే కాబట్టి సీఎం గారికి మేమందరం కూడా విన్నవించుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా ప్రమోషన్స్ ఇచ్చి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.